బాలీవుడ్ ఒకప్పుడు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, కానీ ఇప్పుడు ఆ దరిదాపుల్లో కూడా లేదు. ఓ విధంగా కోలీవుడ్ ఏ సిచ్యువేషన్స్ లో ఉందో బాలీవుడ్ కూడా అదే పరిస్థితుల్లో ఉంది. ఇండస్ట్రీ నిండా స్టార్ హీరోలు ఉన్నారు, కానీ వారిని డీల్ చేసే డైరెక్టర్స్ లేరు. అందుకే బాలీవుడ్ హీరోలు సౌత్ వరకు వస్తున్నారు. ఏ డైరెక్టర్ దగ్గర డేట్స్ ఉంటే వారికి ఖర్చు వేసేస్తున్నారు. ఇండియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్, ఖాన్స్ బాక్స్ ఆఫీస్ రూలర్స్. కానీ హిందీ ఇండస్ట్రీ పతనం అవుతోంది. అందుకే అక్కడి స్టార్స్ అందరూ సౌత్ సైడ్ వైపు చూస్తున్నారు. ఫామ్ లో ఉన్న తమిళ దర్శకులకు, మాస్ మూవీస్ బాగా తీయగల తెలుగు దర్శకులకు జిందాబాద్ కొడుతున్నారు. బాలీవుడ్ దర్శకులను సల్మాన్ ఖాన్ ఎప్పుడో నమ్మడం మానేశాడు. అందుకే ప్రభుదేవా లాంటి దర్శకుడితో వరుసగా మూవీ చేశాడు. రీసెంట్ గా కూడా మురుగదాస్ కు సికిందర్ కోసం అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు హరీష్ శంకర్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే స్పీడ్ లో తమిళ దర్శకుడు బ్లాక్ బస్టర్ అమరన్ మేకర్ రాజ్ కుమార్ పెరియాస్వామితో కూడా మూవీ చేయాలనుకుంటున్నాడట. ఇటీవల షారూక్ కూడా పుష్ప 2 దర్శకుడు సుకుమార్ తో మూవీ చేసేందుకు చర్చలు ప్రారంభించాడని ప్రచారం సాగింది. ఇక ఆమీర్ ఖాన్ ఆల్రెడీ కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ హీరో మూవీ చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ కూలీలో సైతం కీ రోల్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో ఉన్న దర్శకుల కొరత వల్లే హృతిక్ కూడా క్రిష్ పోర్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం తానే దర్శకత్వం వహిస్తానంటున్నాడు. గతంలో తండేల్ దర్శకుడు చందు మొండేటి చెప్పిన కథ విన్నాడు. రణబీర్ లాంటి హీరో సందీప్ వంగాను పిలిచి యానిమల్ కోసం డేట్స్ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. హిందీ ఇండస్ట్రీ కష్టాలకు హద్దే లేకుండా పోతోంది. మొత్తంగా బాలీవుడ్ హీరోలను నిలబెట్టే పనిని తెలుగు, తమిళ దర్శకులు తీసుకుంటున్నారు.